నమస్కారం ఫ్రెండ్స్, జై శ్రీ గణేశ, జై భవానీ, హర హర మహాదేవ్. సో ఫ్రెండ్స్, నేను బబ్లు సింగ్ ఆర్ట్స్ వాళ్ళ వర్క్షాప్కి వచ్చినాను. సో చూస్తారు కదా, వెనకాల అయితే బ్యూటిఫుల్ అమర్ విగ్రహాలు అయితే ఈసారి రెడీ చేపిస్తారు. సో సన్నీ భయ్య నమస్తే. బాగున్నారా అన్న? బాగున్నాను. సో చెప్పాలన్న, ఈసారి మనం ఎన్ని విగ్రహాలు చేస్తున్నాం అండ్ ఏ హైట్లు ఉంటాయి? మన దగ్గర వచ్చేసి లిమిటెడ్ ఎడిషన్స్ ఉన్నాయి. ఓకే, మన దగ్గర 6 ఫీట్స్ తీసుకొని 12-13 ఫీట్స్ వరకు ఉంది. అంత 6 to 13 feet. 6 to 13 ఫీట్స్ ఉంది. ఓకే, అండ్ ఎన్ని డిజైన్స్ అన్న? మన దగ్గర వచ్చేసి ఒక 20 మోడల్స్ ఉన్నాయండి. 20 మోడల్స్, ఓన్లీ యూనిక్ మోడల్స్ చేసాం మనం. ఓకే, లిమిటెడ్ ఎడిషన్. ఫ్రెండ్స్ వెనకాల చూసుకోవచ్చు, ఇక్కడ మనకైతే శరవాలి మాత, సో టైగర్ పైన అయితే సవారీ చేస్తుంది అనమాట, మనకు దర్శనం ఇస్తుంది. అదే విధంగా ఇక్కడ గోమాత. సో ఈసారి మరి ఏంది స్పెషాలిటీ? సో స్పెషాలిటీ చూస్తే మీరు మనకు వచ్చేసి డీటెయిలింగ్ వర్క్ అండి. ఓకే, సో రైట్ ఫ్రమ్ ఆభరణాలు, జుట్టు, ఓకే, మనకు బట్ట వర్క్, ఏదైతే మనకు శారీ వర్క్ అయినా కానీ బ్లౌజ్ వర్క్ అయినా, ఆ డీటెయిలింగ్ అనేది డిఫరెంట్ గా చేసాము ఈసారి. సో మీరు ఇన్ కేస్ కొంచెం జూమ్ ఇన్ చేసేసి చూపిస్తే తప్పకుండా. ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి నేను ఒక్కొక్క అమ్మవారి విగ్రహం కూడా డీటెయిల్ గా అయితే మీకు చూపిస్తాను. అదే విధంగా ఇంకా కొన్ని విగ్రహాలకు అయితే ప్రస్తుతానికి వర్క్ నడుస్తుంది. ఎవరైతే వ్లాగ్ చూస్తారో తప్పకుండా అన్న వాళ్ళ స్టాల్ అయితే విజిట్ చేయండి. డిస్ప్లే పైన నంబర్స్ కూడా ఉన్నాయి. అదే విధంగా ఇన్స్టాగ్రామ్ లో కొన్ని స్టోరీస్, పోస్ట్, రీల్స్ కూడా పెడతాను. సో వ్లాగ్ అయితే లాస్ట్ చూడండి. థ్యాంక్ యూ గైస్. నమస్కారం ఫ్రెండ్స్, జై శ్రీ గణేశ, జై భవానీ, హర హర మహాదేవ్. మన బబ్లు సింగ్ ఆర్ట్స్ వాళ్ళ వర్క్ షాప్ లో అయితే చాలా బ్యూటిఫుల్ గా అయితే ఇక్కడ అమ్మవారి విగ్రహాలు రెడీ అవుతున్నాయి మన ముంబై కాన్సెప్ట్ లో. సో ఇక్కడ చూసుకోవచ్చు, గోమాత పైన కూర్చొని అయితే మనకు దర్శనం ఇస్తుంది అమ్మవారు. అండ్ చాలా రియలిస్టిక్ ఉందన్నమాట. నేను ఫోటోలో చూడగానే నాకైతే నిజంగా గోమాతలే కనిపిస్తుండే. సో ఇక్కడ చూసుకోవచ్చు, రెడ్ శారీ విత్ ద గ్రీన్ వెల్వెట్ బ్లౌజ్ అనమాట. అండ్ ఆభరణాలు కూడా మంచిగా అయితే ఫిక్స్ అయిపోయినాయి. సో నెక్స్ట్ డిజైన్ వచ్చేసి ఇక్కడ మన బెంగాల్ టైగర్ పైన అయితే సవారీ చేస్తుంది అమ్మవారు. సేమ్ కాంబినేషన్ ఆఫ్ బ్లౌజ్ అండ్ శారీ. అండ్ ఒక్కసారి జూమ్ చేసి చూపిస్తారు, చూసుకోవచ్చు ఇక్కడ ఆభరణాలు కూడా. అండ్ బొట్టు అయితే డిఫరెంట్గా ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు, మనకైతే కోలాపూరి మహాలక్ష్మీదేవి డిజైన్ అయితే ఇక్కడ బొట్టు ఇచ్చారు. అదేవిధంగా ఇక్కడ అమ్మవారికి వచ్చేసి మనకు బాలాజీ, సో బాలాజీ బొట్టు అనమాట. అందరైతే ఒకసారి గోవింద గోవింద అని కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. సో టైగర్ కూడా చూసుకోవచ్చు, చాలా రియలిస్టిక్ ఉన్నది. అండ్ కింద వచ్చేసి ఒక పెద్ద కొండ ఉందన్నమాట. సో కొండ పైన నుంచి జంప్ చేస్తున్నట్టయితే ఇక్కడ వీళ్ళు రెడీ చేయించారు. సో మంచి యాక్షన్ పొజిషన్ ఉంది మన బెంగాల్ టైగర్. సో మాత కూడా చూసుకోవచ్చు, టోటల్ 4 హ్యాండ్స్. ఇంకా ఆభరణాలు అయితే ఫిక్స్ చేయాలి. ఇంకా వేరే మోడల్స్ ఉన్నాయి, అవి కూడా చూసుకుందాం. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు, అమ్మవారికి ఇక్కడ డిఫరెంట్ కాంబినేషన్ అనమాట, కలర్ కాంబినేషన్. బ్లూ బ్లౌజ్ అండ్ yellow శారీ విత్ గ్రీన్ బార్డర్. సో ఏదైతే ఇక్కడ కూర్ ఉందో అమ్మవారికి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఇక్కడ లయన్స్ ఉన్నాయి. సో లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ లయన్స్ అండ్ కూర్చొని అయితే మనకు దర్శనమిస్తుంది. అండ్ అమ్మవారి కిరీటంలో కూడా మనకైతే చందామామ ఉన్నది. నెక్స్ట్ విగ్రహం ఇక్కడ యూనిక్ బాడీ కలర్, ఆరెంజ్ బాడీ కలర్. అండ్ ఆభరణాలు కూడా చూసుకోవచ్చు, కొంచెం క్లోజ్అప్ వ్యూ చూపిస్తాను. ఆభరణాల పైన కూడా ఇక్కడ శ్రీరామ్ అని ఉన్నది, చూసుకోవచ్చు శ్రీరామ్. సో బొట్టు ఇక్కడ వచ్చేసి మనకు ఎట్లయితే శివునికి ఉంటుందో ఇట్లా అడ్డం బొట్టు అదైతే ఉందన్నమాట. అండ్ ఇక్కడ బొట్టులో కూడా 3వ కన్ను. ఇంకొకటి ఇక్కడ స్పెషాలిటీ వచ్చేసి అమ్మవారి కన్నుల కింద కూడా చాలా రియలిస్టిక్ ఉన్నది. అండ్ ఒక్కసారి సైడ్ వ్యూ చూపిస్తాను, చూసుకోండి ఇక్కడ. అదే విధంగా ఇక్కడ కన్నులు. సో ఫ్రెండ్స్ ఇక్కడ స్పెషాలిటీ వచ్చేసి అమ్మవారి ఐ లాషెస్ చూసుకోవచ్చు. ఐబ్రోస్ కింద ఏవైతే మనకు ఐ లాషెస్ ఉన్నాయో చాలా రియలిస్టిక్ ఉందన్నమాట. అదేవిధంగా ముక్కు పుడక అండ్ వెనకాల హెయిర్ కూడా చూసుకోవచ్చు. సో అదేవిధంగా ఇక్కడ మనకైతే ఈ కమ్మలు అండ్ ముక్కు పుడక అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఆభరణాలు చాలా బాగున్నది. సో చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఇంకొక విగ్రహానికి అయితే ఇక్కడ అమ్మవారికి రైట్ సైడ్ టైగర్, అదేవిధంగా ఇంకో సైడ్ వచ్చేసి మోర్. సో కూర్చొని అయితే దర్శనం ఇస్తున్నది. అండ్ తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు, సూర్య ప్రభావాలు ప్రస్తుతానికి అయితే పెయింటింగ్ వర్క్ నడుస్తున్నది. ఈ శారీలో స్పెషాలిటీ వచ్చేసి పికాక్ బార్డర్ అనమాట ఇక్కడ. సో పికాక్ బార్డర్. సో ఒక్కసారి ఆభరణాలు అయితే మీకు క్లోజప్లో చూపిస్తాను, చూసుకోండి. అండ్ అమ్మవారి కళ్ళు కూడా చాలా రియలిస్టిక్గా ఉన్నాయి, చూసుకోవచ్చు ఇక్కడ. సో ఒక్కసారి జూమ్ చేసి చూపిస్తున్నా. సో కళ్ళు కూడా చూసుకోవచ్చు. అదేవిధంగా న్యాచురల్ హెయిర్ అయితే వాడారు. సో ప్రస్తుతానికి అయితే వర్క్ నడుస్తుంది. చిన్న హాయ్, నమస్తే, జై భవానీ. సో ఫ్రెండ్స్ ఇక్కడ ఇంకొక విగ్రహం చూసుకోవచ్చు, yellow శారీ విత్ రెడ్ బ్లౌజ్. అండ్ ప్రస్తుతానికి అయితే ఒక అమ్మవారి విగ్రహానికి ఇక్కడ డ్రాపింగ్ వర్క్ నడుస్తుంది, చూసుకోవచ్చు ఇక్కడ. సో ఫ్రెండ్స్ తప్పకుండా మీరైతే బబ్లు సింగ్ ఆర్ట్స్ వాళ్ళ వర్క్షాప్ అయితే విజిట్ చేయండి. లిమిటెడ్ విగ్రహాలు ఉన్నాయి, మంచి మంచి డిజైన్స్ ఉన్నాయి. డిస్క్రిప్షన్లో నేనైతే లొకేషన్ మెన్షన్ చేస్తాను, అట్లనే కాంటాక్ట్ నెంబర్స్ కూడా పెడతాను. సో థ్యాంక్స్ లాట్ ఫర్ వాచింగ్. జై శ్రీ గణేశ, జై భవానీ, హర హర మహాదేవ్.